జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనం ఇప్పుడు లింబాచల నరసింహ లింబాద్రిగుట్ట క్షేత్రంలో ఉన్నాము. మన భీమ్గల్ పట్టణం సమీపంలో ఉన్న ఈ క్షేత్రం ఇది నిజామాబాద్ నగరానికి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మన 2 రాష్ట్రాల్లో 10వ అతిపెద్ద నగరం. మరి శ్రీమాన్ నింబాచల మహాత్మ్యము స్థల పురాణము. ఈ నింబాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసిద్ధి కొండ ఆలయంలో ఒకటి. ఈ కొండ ఆలయం నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్ ఆలయ పట్టణం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన ఆలయం గుహ బంగారు గోపురంతో ప్రకాశించే పవిత్రమైన కొండపైన ఉంది. శ్రీమాన్ నింబాచల మహాత్మ్యము అనే పేరుతో ఉన్న ఈ స్థల పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటైన బ్రహ్మ వైవర్షిక పురాణంలో ఉంది. స్థల పురాణంలో ప్రకారం ఈ కొండమ గౌతమ నదికి దక్షిణ వైపున 2 యోజనాలు 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రహ్మ మరియు ప్రహ్లాదుడి తపస్సుకు భగవంతుడు సృష్టినుడై సంతోషించాడని మరియు వారి ప్రార్థన మేరకు ఆ పవిత్ర కొండపైనే తిరిగి ఉండాలని వారి కోరికను ఆయన అంగీకరించాడని ఈ పురాణం చెబుతుంది. ఈ నృసింహ స్వామి తన భార్య శ్రీ మహాలక్ష్మి ఎడమ తొడపై కూర్చొని నారనారాయణ, కృష్ణుడు, అర్జునుడు మరియు పరమ వైష్ణవ హనుమంతుడు, భగవతోత్తమ గరుడ మరియు శ్రీమాన్ మధ్యాచారులతో కలిసి ఉన్నారు. బద్రీనాథ్ తర్వాత భారతదేశంలో స్వయంభూ నారనారాయణుడికి ఒకే చోట పూజించే 2వ ఆలయం ఇది అని, ఆయన పవిత్రతకు సేవ చేయడానికి స్వర్గం నుండి వచ్చిన దేవతలు కొండపై రాళ్ళు మరియు చెట్లు ఆకారాలను తీసుకున్నారు. తొలినాళ్లలో ఈ పురాణాన్ని స్థల పురాణం సుత మహాకుషి శౌనకాది ఋషులను శ్రీ వేదవ్యాస దేవుడు జనమేజ రాజుకు, మార్కండేయుడు చంద్రగుప్తుడికి, వశిష్ఠ మహాముని మదంత మహారాజుకు కథపరంగా వివరంగా చెప్పారు. నింబాచలం అంటే పదం నింబ మరియు అచలం అంటే 2 సంస్కృత పదాల కలయిక. నింబ అంటే వేప చెట్టు మరియు అచలం అంటే కదలిక లేదా జీవితం లేనిది అంటే కొండ. ఇది వేప చెట్లతో కప్పబడి ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు మరియు పార్వతి వివాహ సమయంలో ఈ కర్మ చేసిన విధాత బ్రహ్మ పార్వతి పాదాలను చూడగలిగాడు మరియు ఆ పవిత్రపు చూపు కారణంగా తన బ్రహ్మచర్యాన్ని కోల్పోవలసి వచ్చింది. దీనితో శివుడు కోపేతుడై బ్రహ్మ 5వ తలని నరికివేశాడు. తన పాపపు ఆలోచన నుండి బయటపడడానికి బ్రహ్మ ఇక్కడ తపస్సు చేశాడు. శిరోఛేదం చేసిన పాపం బ్రహ్మం హత్యాపాతకం నుండి బయటపడడానికి శివుడు కూడా తపస్సు చేశాడు. శ్రీ సృష్టి స్వామి ఆజ్ఞతో శివుడు కొండపై జోడులింగాలు ద్వంద్వలింగం రూపాన్ని తీసుకున్నాడు. కాంబోజ రాజు ధర్మపాలుడు కొండను పశ్చిమాన ఉన్న చింతామణి సరస్సులో పవిత్ర స్నానం ఆచరించి 30,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. దానికోసం అతన్ని శ్రీ నృసింహస్వామి దర్శనం లభించింది. కాశీకి చెందిన ఒక బ్రాహ్మణుడు తన అజ్ఞానం వల్ల తన కుమార్తెతో శారీరక సంబంధం ఏర్పరచుకొని 12 సంవత్సరాలు తపస్సు చేసి తన పాప విముక్తి పొంది మోక్షాన్ని పొందాడు. ఈ నరసింహావతారం సమయంలో శ్రీ మహాలక్ష్మిని ఈ నరసింహం ముందు నిలబడలేకపోయింది. ఎందుకంటే అతని ఉగ్రమైన కోపం మరియు శ్రీసింహాన్ని ఉగ్రమైన తుఫాను
గర్జన కారణంగా, భయం కారణంగా ఆమె కొన్ని క్షణాలు కమలంలో దాక్కుంది. ఎందుకంటే దీనిని కమల పుష్కరిణి అని పెట్టారు. ఈ నరసింహుడు శాంతింపజేయడానికి ప్రహ్లాదుడు ప్రశాంతంగా పరిపూర్ణ ప్రశాంతతతో ఉన్న కొండపై తపస్సు చేశాడు. ఈ స్వామి అతని ధ్యానానికి సంతోషించి ప్రహ్లాదుడి కోరిక మేరకు కొండపైన ఉండటానికి అంగీకరించాడు. సురుల రాజు దేవేంద్రుడు తన భార్య శుచితో కలిసి స్వామివారికి సువర్ణ పుష్పాలు, సంతాన పుష్పాలతో పూజలు చేశారు. వశిష్ఠుని ఆజ్ఞతో రాజా హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మిన అధర్మచర్య నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేసి ఈ తప్పు నుంచి విముక్తి పొందాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు తన భార్య సీతా సోదరులకు లక్ష్మణుడితో కలిసి దక్షిణ భారతదేశంలో దక్షిణవతం వెళుతూ ఈ ఆలయాన్ని సందర్శించాడు. శ్రీరాముని ఐత్యంలో హనుమంతుని తపస్సు చేసే వరుణుని ఆజ్ఞతో పశ్చిమాన కొండ దిగువన ఉండిపోయాడు. బ్రహ్మ ఆదేశంతో యమధర్మరాజు కొండపైకి తపస్సు చేసి శ్రీ స్వామివారి ఆదేశంతో బిల్వవృక్షం లేదా పతివృక్షం రూపంలో అక్కడే ఉండిపోయాడు. అందుకే ఈ ఆలయం శ్రీ స్వామివారికి పత్రి ఆకులు సమర్పిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిమైన విష్ణువుకు ఎక్కడ పత్రి ఆకులు సమర్పించడం కొండపైన నింబాచల శ్రీ స్వామి వారి గర్భగృహం స్థల పురాణంలో చెప్పినట్లుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ప్రహ్లాదుడి అభ్యర్థనను అంగీకరించి గర్భగుడిలో స్వయంభుగా కూర్చున్నారు. అంటే స్వయం ప్రతిష్ఠించబడినవాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఈ భవ్య విగ్రహం బ్రహ్మది దేవతలు చేసిన పూజలను ఆహ్వాదించిందని పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడి సహజ గుహల్లో ఉంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎడమ వైపున శరనారాయణులు అని పిలువబడే కృష్ణ అర్జునులు ఉన్నారు. నరనారాయణ విగ్రహాలు 2 ప్రదేశాల్లో ఉన్నాయి. అది బద్రీనాథ్ మరియు నింబాచల ఆలయం. ఈ ఆలయానికి దక్షిణ బద్రీనాథ్ కూడా పిలవడం జరుగుతుంది. ఈ కొండపై తపస్సు చేసిన తర్వాత శ్రీ స్వామివారి ఆజ్ఞతో పరమశివుడు గర్భాలయానికి పశ్చిమాన ఉన్న జోడు లింగాల రూపాన్ని తీసుకున్నాడు. అక్కడ పరమశివుడు ఆంజనేయ, గణపతి మరియు కాలభైరవ విగ్రహాలు ఉన్నాయి. కాలభైరవుడు స్థల పురాణం ప్రకారం నింబాచలం యొక్క అన్ని సంపదలు మరియు ఆస్తులకు సంరక్షకుడు. అందువల్లనే అతని దర్శనం ఆసన్నమైంది. అయోధ్య ఆంజనేయుడు స్థల పురాణం లక్ష్మీ నరసింహస్వామి ఆజ్ఞతో చింతామణి కుంట అవతారం ఎత్తడం జరిగింది. ఉత్సవ సమితి స్వామి ఊరేగింపు, ఆహారం, మూల విగ్రహాలను తరించినందుకు గర్భగుడి నుండి జరిగే అన్ని ఆచారాలకు ఉత్సవ స్వామి అధ్యక్షత వహిస్తాడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ స్వామి ఆలయం భీమ్గల్ ఆలయ పట్టణంలో ఉంది. ఇది పాత మార్కెట్ స్థలం అంగడి బజార్లో ఉంది. బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఊరేగింపును పల్లకిలో కొండ ఆలయానికి తీసుకువెళతాడు. మరియు పుష్ప సప్త మహోత్సవాలతో పాటు పసలోత్సవం కూడా భీమ్గల్లో ఈ ఆలయంలో మాత్రమే నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. అందరికీ కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై